ఓ పోరి లేవరాదు, ఎంతసేపు అంటావు? తెల్లారి ఛాన్స్ సేపు అవుతుంది. ఏంది ఇంత పొద్దుగానే లేపుతాను? మీ బాపు చెప్పలేదానే నేను చూడ్డానికి 2 పెళ్లి కొడుకులు వస్తానని? మర్చిపోయినమ్మా. సరే సరే కానీ చెప్పులు లేచి రెడీగా. సరే లేస్తేదంతి, లేచి తొందర రెడీ అవుతలే. హలో లక్ష్మి, ఏడున్నవి? ఇలా నా పెళ్లి చూపులు కాదు, చెప్పున రండి ఇంటికి. ఓ అమ్మ, పెళ్లి పిల్లగాళ్ళు వచ్చిండు, చెప్పున రాయే. ఓ ఇప్పుడే వచ్చినారయ్యా? అవునత్త అవును, ఇప్పుడే వచ్చినాం. నీ తస్సది నీకేనా దేవుడు మానం పెట్టినా ఆడయ్యా? ఓ ఏమైందత్తమ్మా ఒకేసారి గంత పెద్ద మాట అంటివి? మరి కాకపోతే ఏందయ్యా, మీరు వచ్చింది పెళ్లి చూపులకు, ఇంకా నా బిడ్డను పెళ్లి చేసుకోలే, అప్పుడే విలువ నీకు అత్త అని. సరే సరేలేండి. ఇంతకీ ఏమన్నా పిల్ల గురించి చెప్పేది ఉందా? నా బిడ్డ గురించి తర్వాత చెప్తా కానీ ఫస్ట్ మీ గురించి చెప్పండి అయ్యా. నాకు నెలకు 50,000 వస్తాయి. హైదరాబాద్లో నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తానా. ఓ పిల్లగా, మరి నువ్వేం చేస్తావు? ఏమున్నది, నాకు బర్రెలు ఉన్నాయి, వాటికి పాలు వెతుకుతా, బర్రెల పైన ఎత్తుతా, పాలు పోసొస్తా, బర్రెలను చూసుకుంటా. రేపు నీ బిడ్డను పెళ్లి చేసుకున్నా కూడా నీ బిడ్డ కూడా నాతో అదే పని చేయాలి. ఇంకా బర్రెల పెండ ఎత్తుతోని చేసుకోవాలా అని? ఆగ బిడ్డ ఆగు, నేను మాట్లాడితే ఆగుచరా. ఇక ఓరా బాబు నువ్వు. ఊరిని ఆయనకు నెలకి 50,000 వస్తాయి, నాకు మాత్రం రోజుకి 10,000 వస్తాయి. ఓ అవునా బాబు? रुको जरा सबर करो। प्यारी समझ गई। अच्छा ఓ బావా, బర్రె పెండ ఎత్తిన అమ్మ, బర్రెకు గడ్డి కూడా వేసింది. మళ్ళీ ఈ బర్రె పెండ ఎప్పుడు ఎత్తది బావా? कैसा लगा मेरा मजाक? कितना